హలో ఎస్పిరెంట్స్, మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా 5 సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. అందులో జోగ్రఫీ కూడా ఒకటి. సో ఇక్కడ మనం లేట్ చేయకుండా డైలీ క్లాసెస్లో జోగ్రఫీ కూడా ఇంక్లూడ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి అందరూ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మనకి ప్రతి సబ్జెక్టు కూడా టచ్ అవుతూ ఉంటుంది. ఓకే, మరి జోగ్రఫీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూనివర్స్, ఎర్త్, సోలార్ సిస్టమ్ అంటే విశ్వము, భూమి, అలాగే సౌర వ్యవస్థ. ఇక్కడ ఈ భూమి అనేది ఏదైతే ఉందో ఈ భూమిని అధ్యయనం చేయడాన్ని అంటే భూమి గురించి అలాగే భూ ఉపరితలాన్ని గురించి స్టడీ చేయడాన్ని మనం ఏమంటామంటే భూగోళ శాస్త్రం అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటండి? భూగోళ శాస్త్రం అంటే జియోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటండి? జియోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ జియోగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అంటే ఎరటోస్తనీస్. ఎవరండి? ఎరటోస్తనీస్. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారండి. ఏమనంటారండి? ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తారు. అంటే భూగోళ శాస్త్ర పితామహుడు అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటి సార్, ఒక్క జియోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించినందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని పిలిచేస్తారా అంటే కాదండి. ఇతను ఏంటి అంటే ఆ రోజుల్లోనే శాస్త్రీయ పద్ధతిలో ఏం చేశారంటే భూమి యొక్క చుట్టుకొలతను ఎస్టిమేషన్ వేశారండి. ఏం చేశారండి? భూమి యొక్క చుట్టుకొలతను అంచనా వేయడం జరిగింది. ఎలా? శాస్త్రీయ పద్ధతుల్లో అంచనా వేశారంట. మరి ఇతను అంచనా వేసిన విలువ ఎంత అండి? 40,338 కిలోమీటర్లు అంటండి. అంటే మైల్స్లో మాట్లాడుకుంటే 25,065 మైల్స్ అండి. ఓకే అండి. అయితే ఈయన చూడండి, ఆల్మోస్ట్ ప్రెజెంట్ మోడర్న్ డే మన ఎర్త్ యొక్క చుట్టుకొలత ఎంత అండి? ప్రెజెంట్ డే ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఉందండి? ఇప్పుడు సేమ్ దీనికి దగ్గరలోనే అంటే 40,075 కిలోమీటర్లు ఉందండి. చూడండి, ఆ రోజుల్లోనే ఎలాంటి ఎక్విప్మెంట్ ఏమీ లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో క్యాలిక్యులేట్ చేసి ఈయన ఆల్మోస్ట్ దగ్గరగానే ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ని ఈయన డిటెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇదేంటి అంటే ఈ డిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో దీన్ని మైల్స్లో చెప్తే 24,901 మైల్స్ అండి. అయితే చూడండి, ఇది అంటే ఇప్పుడు భూమి ఎలా ఉంది అనుకోండి. ఇక్కడ మధ్యలో మనకి ఏంటంటే ఈక్వేటర్ అనేది ఉంది. సో ఈ ఈక్వేటర్ నుంచి మనం చుట్టుకొలతను కనుక కొలిస్తే ఎంత డిస్టెన్స్ అనేది వస్తుందంట. అదే మనం పోల్స్ అంటే నార్త్, సౌత్ ఈ పోల్స్ నుంచి మనం మెజర్ చేసామనుకోండి చుట్టుకొలత అనేది, అప్పుడు చూడండి పోల్స్ నుంచి కనుక సర్కంఫరెన్స్ని మెజర్ చేస్తే 40,007 కిలోమీటర్లుగా వస్తుందండి. అంటే 24,859 మైల్స్ అంట. అయితే మీకు కిలోమీటర్స్ దగ్గర మైల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మైల్స్లో కూడా వాల్యూస్ అడగడం జరుగుతుంది. అందుకనే మీకు చెప్తున్నాను, వినండి. ఓకే, అయితే మనకి ఈ భూమి అనేది ఏదైతే ఉందో దీనికోసం తెలుసుకోవడానికి మనకి చాలా శాస్త్రాలు ఉన్నాయండి. అంటే భూ విజ్ఞాన శాస్త్రం అంటే జియాలజీ అని, అలాగే భూ భౌతిక శాస్త్రం జియోఫిజిక్స్ అని. చూడండి, భూమి గురించి తెలుసుకోవడానికి భూగోళ శాస్త్రంతో పాటు చూడండి ఏంటంటే భూ విజ్ఞాన శాస్త్రం, అలాగే భూ భౌతిక శాస్త్రం, అలాగే ఖగోళ శాస్త్రం అని చెప్పేసి చాలా శాస్త్రాలు ఉంటాయండి. ఎలా అంటే చాలా సైన్సెస్ అనేవి ఉంటాయి. భూ విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఇంగ్లీష్లో జియాలజీ అని చెప్పేసి పిలుస్తామండి. భూ భౌతిక శాస్త్రాన్ని మనం జియోఫిజిక్స్ అని చెప్పేసి పిలుస్తామండి. ఖగోళ శాస్త్రాన్ని మనం ఆస్ట్రానమీ అని చెప్పేసి పిలుస్తాం. ఆస్ట్రానమీ అనేది యుఎస్ఏ టెక్నాలజీ అండి. అంటే అమెరికా యొక్క పరిభాషలో ఖగోళ శాస్త్రాన్ని ఆస్ట్రానమీ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, దానికోసం తర్వాత మాట్లాడదాం. అయితే మనకి ఇలాంటి ఇన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ భూమి గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పేది ఏంటి అంటే ఈ భూగోళ శాస్త్రం అండి.
ఏంటండి? జియోగ్రఫీ. ఓకే, అయితే మనం ఈ భూమి యొక్క పుట్టుకను తెలుసుకుందాము అనుకునేటప్పుడు, అంటే భూమికి సంబంధించి డీటెయిల్గా స్టడీ చేద్దాం అనుకుంటే దానికి వెంటనే మనకి సూర్యుడి గురించి, అంటే సౌర వ్యవస్థ కోసము, తర్వాత విశ్వం కోసం కూడా మనకి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అని చెప్పేసి కొంతమంది శాస్త్రజ్ఞులు నమ్మారనమాట. అందుకనే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమి పుట్టుక తెలుసుకోవాలి అంటే మనం సౌర వ్యవస్థ పుట్టుక కోసం తెలుసుకోవాలండి. ఏంటండి? సౌర వ్యవస్థ. ఎందుకంటే మన భూమి అనేది సౌర వ్యవస్థలో ఒక భాగం కాబట్టి. మరి ఈ సౌర వ్యవస్థ కోసం తెలుసుకోవాలంటే విశ్వం కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సౌర వ్యవస్థ అనేది ఈ విశ్వంలో ఒక భాగం కాబట్టి. అర్థమవుతుందా? అయితే ప్రారంభంలో మనిషి ఇలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా స్థిరంగా ఉండేవాడు. నీట్గా అతనికి ఆహారం దొరికితే చాలు, ఆ వేట దొరికితే చాలు అన్నట్టు ఉండేవాడు, కానీ వీటి కోసం ఆలోచించేవాడు కాదు. కానీ ఈ రానున్న రోజుల్లో, అలాగే ప్రజెంటు శాస్త్ర సాంకేతిక రంగాలు అనేవి వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మనుషులకు అసలు ఈ విశ్వం ఎలా పుట్టింది, అసలు భూమి ఎలా పుట్టింది, వీటి కోసం తెలుసుకోవాలి అనే కోరిక అనేది బలంగా పెరిగిందనమాట. దీంతో వీటి కోసం తెలుసుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ వస్తున్నారు. ఓకే, అలా వస్తున్న నేపథ్యంలోనే ఈ విశ్వం అనేది ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా పుట్టిందో తెలిస్తే దాని నుంచి మనకి భూమి అనేది ఎలా పుట్టింది, అంటే ఎలా వచ్చింది అనేది తెలుస్తుందని దీనికోసం రకరకాల సిద్ధాంతాలు అనేవి ప్రతిపాదించారండి. ఏంటి ఒకసారి అవి చూద్దాం. ఇప్పుడు ఏంటండి, ఈ విశ్వం అనేది ఏదైతే ఉందో దీని యొక్క పుట్టుక కోసం మనకి చాలా సిద్ధాంతాలు అనేవి ఉన్నాయండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విశ్వం అనేది ఏదైతే ఉందో దీనినే మనం యూనివర్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ యూనివర్స్ అనేది మనకి యూనివర్సం, ఏంటండి? యూనివర్సం లేదంటే యూనివర్సస్ అనే ఒక లాటిన్ భాషా పదం నుంచి వచ్చిందండి యూనివర్స్ అనేది. లాటిన్ భాషలో యూనివర్సం అంటే ఏంటి అంటే ద హోల్ లేదంటే ద ఎంటైర్ అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి? ద ఎంటైర్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే రెండింటి కూడా అర్థం ఏంటంటే మొత్తం అని చెప్పేసి పిలుస్తారు. ఏంటండి? మొత్తం అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఈ విశ్వం యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటామంటే ఆస్ట్రానమీ అని చెప్పేసి పిలుస్తారండి. ఏమంటామండి? ఆస్ట్రానమీ అని చెప్పేసి పిలుస్తాం. యాక్చువల్గా ఇదేంటి అంటే అమెరికన్ యొక్క పరిభాషలో దీన్ని ఆస్ట్రానమీ అని చెప్పేసి పిలుస్తాం. అయితే రష్యా పరిభాషలో దీన్ని కాస్మాలజీ అని చెప్పేసి పిలుస్తారండి. ఏమంటారండి? కాస్మాలజీ. ఇది అక్కడ రష్యన్ పరిభాషలో ఇలా పిలుస్తారనమాట. అయితే ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇప్పుడు ఈ విశ్వం అనేది ఏదైతే ఉందో దీని యొక్క పుట్టుకకు సంబంధించి చాలామంది శాస్త్రవేత్తలు చాలా సిద్ధాంతాలు ప్రతిపాదిస్తారు. అయితే ఏ సిద్ధాంతంలో కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే పూర్తిగా వివరించే సిద్ధాంతం అనేది ఏది లేదు. అందుకని ఈ ఎవరికి వాళ్ళు, అంటే మేము ప్రపోజ్ చేసే సిద్ధాంతమే కరెక్టు, మాదే రైటు అని చెప్పేసి వాదిస్తూ ఉండేవారు అనమాట. అయితే అలాంటి సిద్ధాంతాల్లో కొన్నింటిని ఇప్పుడు మనం, అంటే ముఖ్యమైన వాటిని చూస్తే మొట్టమొదటిది ఏంటి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఏంటండి? బిగ్ బ్యాంగ్ థియరీ అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తారు. దీన్నే ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే మహావిస్ఫోటన సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి? మహావిస్ఫోటన సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తారు. సాధారణంగా ఈ సిద్ధాంతాన్ని బెల్జియం దేశానికి చెందినటువంటి, ఏ దేశం అండి? బెల్జియం దేశానికి చెందినటువంటి అబ్బే జార్జ్ లిమియేటర్, ఎవరండి? అబ్బే జార్జ్ లిమియేటర్ అనే ఒక సైంటిస్ట్ 1927లో ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయడం జరిగిందండి. అయితే ఈ సిద్ధాంతాన్ని చాలామంది శాస్త్రవేత్తలు ఆమోదించారు. అయితే ఏంటి ఈ సిద్ధాంతంలో ఏముంది అంటే ఈ సిద్ధాంతం ప్రకారం మన యొక్క విశ్వం అనేది దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం, నీట్గా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వమంతా కూడా ఒక బంతి వలె వాయువులతో నిండి ఒక సంపీడన స్థితిలో ఉండేదంటండి. ఎలా ఉండేదండి? వాయువులతో సంపీడన స్థితిలో ఒక బంతి వలె ఉండేదంట ఈ విశ్వం అంతా. ఎలా అండి? ఒక బంతి వలె ఉండేదంట.
ఈ మొత్తం దీన్ని కూడా మన అబ్బే జార్జ్ లిమేటర్ ఏమైనా అన్నాడంటే ప్రైమార్డియల్ ప్రైమార్డియల్ మ్యాటర్ అని చెప్పేసి పిలిచారండి. ప్రైమార్డియల్ మ్యాటర్ అని చెప్పేసి పిలిచారు. దీన్నే సింగులారిటీ అని చెప్పేసి కూడా పిలుస్తారండి. సింగులారిటీ అని చెప్పేసి పిలుస్తారు. ఇంగ్లీష్లో కూడా సేమ్ టెర్మినాలజీ. ఓకే, కంగారు పడకండి. అయితే ఈ ప్రైమార్డియల్ మ్యాటర్ లేదంటే సింగులారిటీ అనేది ఏంటి అంటే ఒక విశ్వ పదార్థం అండి. ఒక విశ్వ పదార్థం అన్నమాట. ఈ విశ్వ పదార్థానికి 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద విస్ఫోటనం అనేది సంభవించింది. అంటే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరిగిందనమాట. దీంతో ఈ ప్రైమార్డియల్ మ్యాటర్ అనేది చిన్న చిన్న ముక్కలుగా చూడండి. ఇదంతా కూడా మనకి ఏంటి అంటే ఒక ప్రైమార్డియల్ మ్యాటర్ అనుకుందాం. అయితే 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ యొక్క పదార్థానికి ఒక పెద్ద విస్ఫోటనం అనేది జరిగింది. అంటే ఒక ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. ఇది ఎక్స్ప్లోడ్ అయ్యి అన్ని దేశాల్లో కూడా చిన్న 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 శకలాలు లేదంటే చిన్న చిన్న మొక్కలుగా విస్తరించబడుతుంది అనమాట. అయితే అప్పుడే విస్తరించి ఇప్పటి వరకు కూడా అది విస్తరిస్తూనే ఉందన్నమాట. అందుకే ఈ విశ్వానికి అంతం లేదు అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే అది అలా విస్తరిస్తూనే ఉంటుంది. ప్రజెంట్ చూసుకుంటే మన యొక్క విశ్వం అంటే ఈ యూనివర్స్ అనేది సెకండ్కి 70 కిలోమీటర్ల చొప్పున విస్తరిస్తుందండి. సెకండ్కి 70 కిలోమీటర్ల చొప్పున ఇది స్ప్రెడ్ అవుతూ వస్తుందన్నమాట. అందుకని విశ్వానికి అంతం లేదు, ఇది అనంతమైనది అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే చూడండి, ఇలా ఏర్పడినటువంటి ఈ చిన్న చిన్న శకలాలు లేదంటే చిన్న చిన్న మొక్కలే మనకి తర్వాత కాలంలో గెలాక్సీలు, నక్షత్రాలు, అలాగే గ్రహాలు, అలాగే ఉపగ్రహాలు, తోకచుక్కలు, అలాంటి మిగతా ఇతర ఖగోళ వస్తువులుగా ఏర్పడ్డాయి అన్నమాట. ఖగోళ వస్తువులుగా ఇవి ఏర్పాటు అవ్వడం జరిగిందన్నమాట. ఓకే, అయితే ఈ సిద్ధాంతం అనేది ప్రూవ్ చేయడానికి ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రూవ్ చేయడం కోసం మనకి 2008లో 2008 సెప్టెంబర్ 10th చాలా ఇంపార్టెంట్ అండి డేట్ అనేది. ఓకే, 2008 సెప్టెంబర్ 10th స్విట్జర్లాండ్ అలాగే ఫ్రాన్స్ ఈ రెండింటి యొక్క సరిహద్దులో ఉండే ఒక ప్లేస్ అనేది బెర్న్ అనే ప్లేస్ అండి. బెర్న్ అనే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లో ఒక పెద్ద శాస్త్రీయ ప్రయోగం అనేది చేపడతారండి. ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ అనేది చేపట్టడం జరుగుతుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏదైతే ఉందో మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రూవ్ చేసే నేపథ్యంలో 2008 సెప్టెంబర్ 10th స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ సరిహద్దులో బెర్న్ అనే ప్రదేశంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది దీన్ని ప్రూవ్ చేయడం కోసం. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో వీళ్ళు యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ లేదంటే ఎక్విప్మెంట్ ఏది అంటే LHC లార్జ్ హెడ్రాన్ కొల్లైడర్ అని చెప్పేసి పిలుస్తారండి. లార్జ్ హెడ్రాన్ కొల్లైడర్ అని చెప్పేసి పిలుస్తారు. దీంట్లో ఏం జరుగుతుందంటే ఒక యాటమ్ లేదంటే ఒక కణాన్ని తీసుకుని దాని నుంచి ఈ విశ్వం అనేది ఎలా ఏర్పడింది అని చెప్పేసి మనకి ప్రాక్టికల్గా ఒక సినిమా అనేది చూపిస్తారు అన్నమాట. సినిమా నార్మల్గా ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తారు. సో దీంట్లో యూజ్ చేసిన కణం ఏదైతే ఉందో దాన్నే మనం దైవ కణం అని చెప్పేసి పిలుస్తాం. ఇంకో టెర్మినాలజీలో దీన్ని హిగ్స్ బోసాన్ అని చెప్పేసి పిలుస్తారండి. హిగ్స్ బోసాన్ కణం అని చెప్పేసి పిలుస్తారనమాట. ఓకే, అయితే ఇలాంటి థియరీని మనకి సపోర్ట్ చేసిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే సర్ ఎడ్విన్ హబుల్ అండి. ఎవరండి? సర్ ఎడ్విన్ హబుల్. ఈయన 1929లోనే మన అబ్బే జార్జ్ లిమేటర్ యొక్క ప్రపోజ్ చేసిన సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి ఈయన సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఈయన పేరు మీదగానే మనకి నాసా అనేది హబుల్ టెలిస్కోప్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, అదనమాట. ఇది మనకేంటి అంటే విశ్వం పుట్టుకకు సంబంధించి మొట్టమొదటి థియరీ అన్నమాట. మరి తర్వాత వచ్చిన థియరీ ఏంటో చూడండి.
మరి విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించి రెండవ థియరీ ఏంటి అంటే రెండవ సిద్ధాంతం ఏది అంటే పల్సేటింగ్ థియరీ అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి పల్సేటింగ్ థియరీ అని చెప్పేసి పిలుస్తారండి. ఇంగ్లీష్లో పల్సేటింగ్, తెలుగులో డోలనా సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి పల్సేటింగ్ థియరీ ఆర్ డోలనా సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తారండి. ఓకే, ఇది మీరు జనరల్ వేలో ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సరే ఒక హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడ పల్స్ రీడింగ్ మానిటర్స్ ఉంటాయి. అంటే ఒక ఐసీయూలో ఉండే పేషెంట్స్ పక్కన చూస్తే చిన్న స్క్రీన్స్ ఉంటాయి. అక్కడ వారి యొక్క పల్స్ రీడింగ్ చూస్తే మనకి ఎలా ఉంటుందండి, ఫస్ట్ ఇలా ఫ్లాట్ వస్తుంది, తర్వాత ఇలా వస్తుంది, ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి సంథింగ్ ఇలా వస్తుంది కదా, అంతే కదా. సో సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో అంటే పల్స్ అనేది ఎలా అయితే కొట్టుకుంటూ ఉంటుందో చూడండి, ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్స్ వస్తుంది, తర్వాత మళ్ళీ కొంతసేపు పాటు ఫ్లాట్ లైన్ అనేది వస్తుంది, మళ్ళీ అప్ అండ్ డౌన్స్ వస్తుంది, మళ్ళీ ఫ్లాట్ లైన్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఈ పల్సేటింగ్ థియరీ అనేది ఏదైతే ఉందో దీన్ని మనకి డాక్టర్ ఎల్ఎస్ శాండేజ్, ఎవరండి ఎల్ఎస్ శాండేజ్ అనే సైంటిస్ట్ ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఇతను ప్రపోజ్ చేసిన థియరీలో ఏమని చెప్తున్నారు అంటే, సాధారణంగా చూడండి, ఈ విశ్వం అంతా కూడా ఏంటండి, ఈ విశ్వం అంతా కూడా కొన్ని వేల సంవత్సరాల పాటు వ్యాకోచిస్తుంది. ఏమవుతుందండి, కొన్ని వేల సంవత్సరాల పాటు వ్యాకోచిస్తుంది అనమాట, అంటే ఎక్స్పాండ్ అవుతుంది. అలాగే కొన్ని వేల సంవత్సరాల పాటు సంకోచిస్తుంది, అంటే కంప్రెస్ అవుతుందంట. ఓకే, ఒకసారి దీన్ని ఇక్కడ అప్లై చేసుకోండి. వ్యాకోచిస్తుంది అనేటప్పుడు మనకి పల్స్ అనేది అప్ అండ్ డౌన్గా అవుతుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత సంకోచిస్తుంది అనేటప్పుడు ఫ్లాట్ లైన్ అనేది వస్తుంది, అంటే కంప్రెస్ అవుతుంది. సో ఇలా ఉండేది అని చెప్పేసి మనకి ఎల్ఎస్ శాండేజ్ అని ఆయన రెండవ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేశారండి. మరి థర్డ్ సిద్ధాంతం అంటే మూడవ థియరీ అంటే ఏంటి అంటే చూడండి, దీన్నే నిరంతర సృష్టి లేదంటే స్టడీ స్టేట్, ఏంటండి స్టడీ స్టేట్ థియరీ అని చెప్పేసి పిలుస్తారండి. ఈ థియరీని మనకి ప్రపోజ్ చేసింది ఎవరు అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ముగ్గురు సైంటిస్ట్. మరి ఎవరండి వాళ్ళు చూడండి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. మరి ఎవరండి వాళ్ళు, థామస్ గోల్డ్, అలాగే హెర్మాన్ బోండి, అలాగే ఫ్రెడ్ హోయిలే. సో ఈ ముగ్గురు సైంటిస్టులు కూడా మనకి నిరంతర సృష్టి లేదంటే స్టడీ స్టేట్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి వీళ్ళు ప్రపోజ్ చేసిన థియరీలో ఏమని చెప్పారు అంటే, ఈ విశ్వానికి ఆది లేదు, అంతం లేదు. ఏంటండి, విశ్వానికి ఆది కానీ అంతం కానీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విశ్వం అనేది ఒక స్థిరంగా నిరంతరం ఎక్స్పాండ్ అవుతూనే ఉంది అని చెప్పేసి వీళ్ళ యొక్క అర్థం అన్నమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ప్రెజెంట్ అంటే టిల్ డేట్ ఈ విశ్వం అనేది అంటే యూనివర్స్ అనేది సెకండ్కి 70 కిలోమీటర్స్ చొప్పున ఇది స్ప్రెడ్ అవుతూ ఉంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు చెప్పిన థియరీ అనేది ఇలా ఉంది. మరి నెక్స్ట్ ఇంకా ఫోర్త్ థియరీ ఒకసారి చూడండి. ఫోర్త్ థియరీ చూడండి, అంటే నాలుగో సిద్ధాంతం. ఈ నాలుగో సిద్ధాంతం ఏది అంటే భూకేంద్రక సిద్ధాంతం అండి. మనం చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడని కాదు, మనం 9th క్లాస్ 10th క్లాస్ చదువుకునేటప్పుడు మనకి ఫిజిక్స్లో ఈ సిద్ధాంతం అంటే ఫిజిక్స్ ఆర్ సోషల్ జియోగ్రఫీలో ఈ థియరీస్ అనేవి మనం వింటాం. ఏంటంటే ఇది భూకేంద్రక సిద్ధాంతం అంటే దీన్ని మనం ఏమంటామంటే జియోసెంట్రిక్ థియరీ అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి, జియోసెంట్రిక్ థియరీ అని చెప్పేసి పిలుస్తారు. మనకి ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే టాలమీ, అలాగే గ్లయాకో అనే
ఇద్దరు ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఈజిప్ట్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా 140 ADలో ఏం చేస్తారంటే ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని అంటే జియోసెంట్రిక్ థియరీని మనకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ థియరీలో మనకి ఏం చెప్తున్నారంటే కేంద్ర స్థానంలో ఎవరు ఉంటారంట, కేంద్ర స్థానంలో మనకి ఇక్కడ పేరులోనే ఉందండి ఈ థియరీ అంతా. కేంద్ర స్థానంలో భూమి ఉంటుంది. ఈ భూమి చుట్టూ సూర్యుడు, ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, మిగతా విశ్వ పదార్థాలన్నీ కూడా అంటే ఖగోళ వస్తువులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మనకి ఈ థియరీ అనేది చెప్తుంది. మరి వాస్తవానికి ఇది నిజమా అండి? కాదు. కానీ ఇది కొన్ని వందల సంవత్సరాల పాటు ఇదే నిజం అనుకుని క్యారీ అవుతూ వచ్చిందనమాట. అలాంటి పరిస్థితుల్లో మనకి 5వ సిద్ధాంతం అనేది వస్తుంది. అదే ఏంటి అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం, ద ఒరిజినల్ థియరీ అన్నమాట. ఇది సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని మనం ఏమంటామంటే హీలియోసెంట్రిక్ థియరీ అని చెప్పేసి పిలుస్తారండి. ఏమంటామండి? హీలియోసెంట్రిక్ థియరీ. మరి ఈ సిద్ధాంతం ప్రకారం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే పోలాండ్ దేశానికి చెందినటువంటి ఏదండి పోలాండ్ దేశానికి చెందిన నికోలస్ కోపర్నికస్. ఎవరండి? నికోలస్ కోపర్నికస్ అనే ఒక శాస్త్రవేత్త 1543 ADలో, ఇప్పుడండి క్రీస్తు శకం 1543లో పోలాండ్ దేశానికి చెందినటువంటి నికోలస్ కోపర్నికస్ అనే వ్యక్తి ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే వాస్తవమైన సిద్ధాంతం ఏదండి? ఇదే కదా. అంటే ఈయన సిద్ధాంతం ప్రకారం కేంద్ర స్థానంలో ఎవరు ఉంటారంట? సూర్యుడు ఉంటారంటండి. కేంద్ర స్థానంలో మనకి సూర్యుడు ఉండడం జరుగుతుంది. ఇతని చుట్టూ భూమి, ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, మిగతా ఖగోళ వస్తువులన్నీ కూడా పరిభ్రమిస్తాయి అని చెప్పేసి ఈయన మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇవి మనకేంటి అంటే విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు అన్నమాట. మరి ఇక్కడ విశ్వం అనేది విశ్వం గురించి ఏమని చెప్పుకున్నామండి? 13.8 అంటే 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో ఈ యూనివర్స్ అనేది ఒక ప్రైమార్డియల్ మ్యాటర్గా ఉండేది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అప్పుడు దానికి ఒక ఎక్స్ప్లోజన్ అంటే విస్ఫోటనం చెంది దాని యొక్క శకలాలన్నీ వివిధ దిశలలో స్ప్రెడ్ అయ్యాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఆ స్ప్రెడ్ అయిన చిన్న చిన్న శకలాలు లేదంటే ముక్కలే మనకి గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ద రిమైనింగ్ ఖగోళ వస్తువులు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటి అంటే ఈ గెలాక్సీలు అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ.